హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. అదే అరటికాయ ఫ్రై. ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వాటర్లో సాల్ట్ వేసుకొని అందులో వేసుకోవాలి, లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. మన చేతులకి జిగురు అంటకుండా దాంట్లో కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. అప్పుడైతే చేతులు అతుక్కోవు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాం ఫ్రై చేయడం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు 1 కప్ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కదండి, అరటికాయ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఫ్రై అడుగంటేస్తుంది. ఇప్పుడైతే ఇలా హాఫ్ ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి మజ్జిగలో నానబెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసుకోవాలి. చూసారా, చేతికి ఏం అంటుకోవట్లేదు. ఇప్పుడు మజ్జిగ వేసాము కాబట్టి ఈ ముక్కల్ని ఆనియన్స్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు, నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అరటికాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి అట్లా వదిలేసేయండి. అప్పుడు అరటికాయ ముక్కలు బాగా మగ్గుతాయి. అరటికాయ ముక్కలు ఉడకకపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయిందండి. నేను మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా హాఫ్ మగ్గి ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏం చేసుకున్నా మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటేనే అది అడుగంటకుండా బాగుంటుంది. స్టీల్ వాటిల్లో ఎట్లా అయినా చేస్తే అది అడుగంటేస్తుంది. మనకి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చు. దీనిపైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, అరటికాయ ఫ్రై అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇదే స్టైల్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.